మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్ లో రైచియస్నెస్, యథార్థత అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. మరి ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన హోలీ ట్రినిటీ చర్చ్ పాస్టరేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు. వారి ద్వారా సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా. వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, కరుణాశీలి నీ కృప చాలును, నీ కృపచే నీ జీవించెదను, నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా. డైలీ బైబుల్ డివోషన్స్ వింటున్న మన ప్రేక్షకులందరికీ దేవాది దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినం యొక్క ధ్యానాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా నాయన, ఆకాశ మహాకాశాల సింహాసనాసుడా, మా పక్షంగా ఉండండి అయ్యా, మాతో మాట్లాడండి, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనకు సమాధానం చెప్పే దేవుడు కనుక మా సంఘస్థులందరినీ నీ దేవునితో నింపి రక్షించి నీ ఆశీర్వాదాలు ఇచ్చి మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్టుగా సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా, ఆమేన్. ఈ దినం మనము యథార్థతను గురించి క్లుప్తంగా 2-3 మాటలు నేర్చుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. యోబు గ్రంథము 8వ అధ్యాయం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని తురోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు.
దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆ యథార్థతను గురించి మనం నేర్చుకున్నాం. ఈ యథార్థత అనేది మనకున్నదా? మనం యథార్థతలో జీవిస్తున్నామా? యథార్థతను గురించి చిన్న మాటలు నేర్చుకున్నాం. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యెహోవా దేవుడే మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో తానే స్వయంగా యోబుని గురించి చెప్తున్నాడు. యూజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తరము విసర్జించిన వాడును అని తానే చెప్తున్నాడు. మొట్టమొదటి క్యారెక్టర్ యథార్థవంతుడు అని చెప్తున్నాడు. ఇంకా యెహోవా దేవుడే సైతాన్తో అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించవా? అతడు యథార్థవంతుడు అని మొట్టమొదటిగా చెప్తున్నాడు. యథార్థత అనేది ముఖ్యమైన కార్యక్రమాలలో, ముఖ్యమైన సంగతులలో మొదటిది అయి ఉంటున్నది యథార్థత. ఈ యథార్థతను గురించి మనం నేర్చుకోవాలి. రెండవది ఏమంటున్నాడంటే దుష్కార్యము చేయువానిని నిలువబెట్టడు అంటున్నాడు. దుష్కార్యం, మనం చేసే కార్యాలన్నీ కూడా మంచి కార్యాలు, సత్క్రియలు అయి ఉండాలి. దుష్కార్యం చేస్తే కూడా దేవునికి ఇష్టం ఉండదు. ఆది కాండంలో 4వ అధ్యాయంలో ఈ దుష్కార్యాన్ని గురించి యెహోవా దేవుడే చెప్తున్నాడు తానే స్వయంగా. ఎవరితో అంటున్నాడు? కయీనుతో అంటున్నాడు. మొట్టమొదట పుట్టిన కుమారుడు కయీను. ఆదాము హవ్వలు దేవుని చేత తయారు చేయబడ్డారు. ఆయన తన స్వహస్తాలతో తయారు చేశాడు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు మొట్టమొదటి కయీను. కయీన్కి మరి యెహోవా దేవుని గురించి అవ్వ చెప్పిందో లేదో, మమ్మల్ని దేవుడు తయారు చేశాడు, మేము జాగ్రత్తగా ఉండవలసింది, ఆయన చెప్పిన మాట వినవలసింది, నేనే వినలేదు కాబట్టి నా కార్యం బాగలేదు, నేను దుష్కార్యం చేశా, మంచి కార్యం చేయలేదు, అందుకోసం నన్ను ఆయన నిలవబెట్టలా. ఎక్కడ ఏదైనా తోటలో నన్ను నిలవబెట్టలా, త్రోసి వేశాడు. ఆయన వద్దు అన్న పని నేను చేశాను కాబట్టి త్రోసి వేశాడు అని కయీనుకి హేబేలుకి ఆమె చెప్పుండవలసింది. మరి చెప్పిందో లేదో పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయబడలేదు. కానీ యెహోవా దేవుడే కయీనుతో ఏమంటున్నాడంటే, ఎందుకు తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు? తమ్ముడిని చంపేశాడు కాబట్టి దేవుడు చూశాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా? కయీనుతో అంటున్నాడు. నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నువ్వు సత్క్రియ చేయలే, దుష్కార్యం చేసావు కాబట్టి దేవుడు నిలవబెట్టడు. దుష్కార్యం చేసిన వాళ్ళని ఆయన దగ్గర నిలవబెట్టడు. ఈ యథార్థతను గురించి సామెతల గ్రంథము లో చూద్దాం మనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 32వ వచనంలో యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం పొద్దున్నేసి ప్రార్థన చేసుకుంటాం, ఈ దినమంతా మనకు తోడుగా ఉండు దేవా అని. కానీ మనం యథార్థవంతులు అయిన ఎడలనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయినప్పటికీ దేవుడు చాలా ప్రేమ గలవాడు కనుక మనం ప్రార్థన చేసినా చేసుకోకపోయినా, మనం దేవుణ్ణి అడిగినా అడగకపోయినా ఆయన మనకు తోడుగానే ఉంటాడు. అదే మనం యథార్థవంతులు అయినట్లయితే ఆయన మరి ఎక్కువగా మనకి తోడుగా ఉంటాడు. ఇంకా సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రార్థన, మనం ప్రార్థన చేస్తాం, మనం చేసే ప్రార్థన కూడా ఎట్లా చేస్తామంటే, ఇశ్రాయేలుల మీద స్తోత్రముల మీద ఆసీనుడైన దేవా, మా స్తోత్రముల మీద కూడా ఆసీనుడు అయి ఉండయ్యా, మా ప్రార్థన కూడా ఆలకించయ్యా అని ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఆయన ఆలకించాలా, మన ప్రార్థన ఆయన సంతోషించాలంటే యెహోవా దేవుని స్వరం ఏం చెప్తుంది యేసయ్యను గురించి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అని స్వరం వినపడింది. అయితే ఇక్కడ మన ప్రార్థన ఆనందకరంగా ఉండాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం యథార్థవంతులమై ప్రార్థన చేయాల. మనసులో ఒకటి పెట్టుకొని నోటి మీద పెదవుల మీద ఒకటి మాట్లాడితే అది యథార్థత కాకుంటుంది. మనిషి ఎదురుగా ఒక మాట మాట్లాడతాం, మనిషి అటు తిరిగిందే ఆయన దిట్టేసుకుంటాం. కాబట్టి అది యథార్థత అనేది అనిపించబడదు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరంగా, సంతోషంగా మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు వెంటనే సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. ఇంకోటి ఇదే 15వ అధ్యాయము 19వ వచనంలో కూడా యథార్థవంతుల త్రోవ రాజమార్గము. నా దారి రహదారి అంటారు కదా, రాజమార్గం. ఆయన త్రోవ యథార్థవంతుల యొక్క త్రోవ రాజమార్గము, వంకర మార్గం కాదు.
ఇంకా 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతునికి నీతి కూడా ఉంటుంది. నీతి న్యాయాలు నెరిగిన దేవుడు అవన్నీ కూడా కలిసే ఉంటాయి. యోబులో కూడా 4 లక్షణాలు చెప్తున్నాడు కదా ఆయన. యథార్థవంతుడు, నీతివంతుడు కూడా ఆయన. యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదు. పిల్లల్ని దీవిస్తాడు ఆయన, మనం యథార్థత కలిగి ఉన్నట్లయితే. అదేవిధంగా మనకి 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా మనకు కనపడతాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో హిజ్కియా గారు కనపడతారు మనకి. ఆయన అక్కడ 2వ వచనంలో హిజ్కియా గారు తను నిజంగా యథార్థవంతుడు కాబట్టి ఆయన తనకై తను చెప్పుకుంటున్నాడు దేవుని దగ్గర, యెహోవా నా తండ్రి, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొర వెంటనే ఆలకించాడు. యెషయా గారు నడిమిశాల వరకు వచ్చే వరకే ఈయన ప్రార్థనకు యెహోవా దేవుడు ఆన్సర్ చెప్పాడు. తిరిగిపోయి ఆయన యొక్క రాచపుండును బాగు చేస్తున్నానని చెప్పని యెషయా గారితో చెప్పి పంపించాడు. ఆయనకై ఆయన చెప్పుకుంటున్నాడు, నేను యథార్థవంతుడనై అని యెహోవా దేవుడి దగ్గర చెప్తున్నాడు. మరి మనం యథార్థవంతులమా? మనం ఆ విధంగా చెప్పగలమా? అంత ధైర్యంతో మనం దేవుని ఎదురు చెప్పగలమా? మనల్ని మనం పరీక్షించుకుందాం. యథార్థవంతునుడకు పిల్లలు తదనంతరము నీతి వాళ్ళ పిల్లల తరం ఆశీర్వదించబడతారు కాబట్టి దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ వాడనై ఉన్నానయ్యా, నేను యథార్థంతో ఉన్నానయ్యా అని మొరపెడుతున్నాడు. కాబట్టి యథార్థవంతులైతే ఆయన మార్గంలోనే మనము ఉంటాము. 2వ సమూయేలు గ్రంథంలో కూడా 22వ అధ్యాయము 24వ వచనము అంటున్నాడు. ఇక్కడ యోబు గారు అంటున్నారు, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. ఎటువంటి చెడ్డ పనులు చేయలేదు. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడిని. అయినప్పటికీ నాకు ఇటువంటి శ్రమ వచ్చిందంటే దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకం సమూయేలు గారికి ఉంది. సమూయేలు గారంట అసలు ఏ పాపం చేయలేదంట. ఆయన చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా చనిపోయే వరకు కూడా ఏ తప్పు చేయని వాడంట సమూయేలు గారు కూడా. ఆయన దగ్గర మనం యథార్థత చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యథార్థతను గురించి యథార్థవంతులంగా మనం ఉండాలా. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో శిష్యుడకు బిల్దద్ అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికినేడలా, దేవుడకు సర్వశక్తుడకు దేవుని బతిమాలుకునే నేడలా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడలా నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుదు. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్ 3 వచ్చారు కదా యోబు గారి దగ్గరికి. ఆయన అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినేడలా. ఆయన వెతకలేదా? ఆయన చాలా మంచివాడు, యథార్థవంతుడు కదా యోబు గారు. అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ వచ్చి సలహా ఇస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినేడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని నేడలా. మనం దేవుని వెతకాలా, దేవుని బతిమాలుకోవాలా, పవిత్రుడు అయి ఉండాలా, యథార్థవంతుడు అయి ఉండాలా. ఈ 4 లక్షణాలకు మనం కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు. మనల్ని వదిలిపెట్టుకోడు ఆయన. యథార్థత మనం నేర్చుకొని ఉన్నట్టయితే, పవిత్రులమై ఉన్నట్టయితే, దేవుని మనం వెతికినట్లయితే, ఆయనను బతిమాలుకున్నట్లయితే తప్పకుండా మన యందు ఆయన శ్రద్ధ నిలిపి ఆయన ఏం చేస్తాడంట, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. బిల్దదు స్నేహితుడు అంటున్నాడు, నువ్వు చాలా నీతిమంతుడివే కాబట్టి నువ్వు ఎంత నీతిమంతుడివో దానికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు మొదలు కొద్దిగా ఉంటే తర్వాత నువ్వు మహాభివృద్ధి నొందుతావు. మనం 42వ అధ్యాయంలో చదువుతాం, చివరి అధ్యాయంలో చదువుతాము. 2 అంతలు మేలు కలుగు చేశాడు కదా, 2 అంతలు మేలు కలుగు చేశాడు ఆయన. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే కూడా మరీ అధికంగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు, అంతకుముందు 7,000 ఉండేది, 7 ఏళ్ళు 14,000, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు, అన్ని డబుల్ మెజర్లో ఆయనకు అనుగ్రహించాడు. యథార్థత మనం కలిగి ఉన్నట్టయితే మనకు తప్పకుండా దేవుడు
రెండంతల ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. అలాగే మనమందరం కూడా, మన సంఘస్థులందరం కూడా యథార్థత కలిగి దేవుని వలన దయ పొంది ఆశీర్వాదం పొంది రెండంతల మేలు, మొదట మన స్థితి కొద్దిగా ఉండినాను, తుదకు మహాభివృద్ధి నుండి వారంగా మనము ఉండుదుం గాక. దేవునికి వందనాలు. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బంధువులు హింసించినను, నా వారే నన్ను వెలివేసినను. నా బంధువులు హింసించినను, నా వారే నన్ను వెలివేసినను. కరుణాశీలి నీ కృప చాలును, నీ కృపచే నీ నిలచి కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము.